నమస్కారం అండి. సో మాకు ఇది ఒక మైల్ స్టోన్ మూమెంట్. పిఎంఎఫ్ మా సంస్థకి ఇది మొదటి నేషనల్ అవార్డు, మా అభిషేక్ ఇది సెకండ్ నేషనల్ అవార్డు. సో ఈ ఆపర్చునిటీలో ఫస్ట్ నేను నిఖిల్ కావాలంటే థ్యాంక్ యూ అండి. బికాజ్ నిఖిల్ మాకు చందు మొండేటితో పరిచయం చేసి, చందు గారి వల్ల కార్తికేయ మా ప్రొడక్షన్ సినిమా కాకపోయినా ఆయన ఆ రైట్స్ తీసుకొచ్చి కార్తికేయ 2 మాతో చేయడము. అప్పటికే మేము అభిషేక్ కలిసి కొన్ని తెలుగు సినిమాలు ఆల్రెడీ గూఢాచారితో స్టార్ట్ చేసి డిఫరెంట్ మూవీస్ చేస్తున్నామండి. ఇది కార్తికేయ కూడా ఇద్దరు సంస్థలు కలిపి చేసిన సినిమా. ఇది స్టార్ట్ చేసినప్పుడు దీనిలో ఒక కృష్ణతత్వము, ఇది ఒక సినిమా ఆ టైంకి ఉన్న స్పాన్ కన్నా పెద్ద సినిమా అని అనుకున్నాం. కానీ ఇది ఇంత సక్సెస్ వస్తుందని తెలుగు ప్రేక్షకులే కాకుండా నేషన్ వైడ్ హిందీలోను అమెరికాలోనూ దీన్ని చాలా ఆదరించి, సో 1 వీక్ నుంచి ఆల్మోస్ట్ 8 to 9 వీక్స్ రన్ వచ్చిందండి సినిమాకు. సో ఇది ఫైనాన్షియల్గాను రికగ్నిషన్గాను చాలా సక్సెస్ తీసుకొచ్చిన సినిమా. ఇవాళ ఒక మైల్ స్టోన్ అవార్డు, నేషనల్ అవార్డు రావడం అనేది, సో మా సంస్థకి ఇంత త్వరగా నేషనల్ అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం. వీఆర్ వెరీ హ్యాపీ. సో 3 కూడా ఉంటుంది అన్నారు కదా. సో 3 కార్తికేయ 3 కూడా సేమ్ కొలాబరేషన్ చేస్తుందా పీపుల్స్ మీడియా అండ్ అభిషేక్ అగర్వాల్? కార్తికేయ 3 అన్నది చందుమన్నటి స్టోరీ అండి. అండ్ వి యాజ్ అ ప్రొడక్షన్ విల్ బి అసోసియేట్ విత్ హిమ్. సో ఈ కార్తికేయ 2 టైంలో ఒక లైన్గా ఉండింది. సో అది డెవలప్ చేయడం ఏమైనది మేబీ చందు ఇస్ ద రైట్ పర్సన్. ఆయన కొంచెం తన ప్రజెంట్ కమిట్మెంట్స్ క్లియర్ అయినాక స్టోరీ డెవలప్ చేసి 2కి బియాండ్ ఉండాలి. కాబట్టి ఇది డెఫినెట్గా కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ కార్తికేయ 3 అనేది డెఫినెట్గా ఉంటుంది. అదే కొలాబరేషన్ ఉంటుంది సార్, సేమ్ ప్రొడక్షన్ 100%. అంటే మీకు దాంట్లో డౌట్ వస్తుంది. అవార్డుని ఎంజాయ్ చేయడం అనేది మీరు మేము ఆల్రెడీ కొలాబరేషన్లో చాలా సినిమాలు చేస్తున్నాము. G2 అని ఒక సినిమా ఉంది అండ్ విల్ కీప్ డూయింగ్. కృష్ణ ఇస్ ట్రూత్ ఈరోజు ఇంకోసారి ప్రూవ్ అయింది. ఆ రోజు హ్యాష్ పెట్టింది గుర్తున్నా, కృష్ణ ఇస్ ట్రూత్. వీఆర్ ఫైటింగ్ ఫర్ దట్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ వన్ టుడే. చాలా తెలుగు ఆడియన్స్కి స్పీక్ ఆల్రెడీ. సో తెలుగు ఆడియన్స్ అండ్ సౌత్ అండ్ నార్త్, ఇప్పుడు దాకా నాకు సౌత్ ఆడియన్స్ నార్త్ లాగా చూడలే, నార్త్ ఆడియన్స్ సౌత్ లాగా చూడలే. దే ఆర్ గివెన్ ఆర్ బ్యానర్స్ బోత్ చాలా ఆదరించిన ఇప్పుడు దాకా. అన్ని సినిమాకి ఇక్కడ దాకా తీసుకువచ్చిన కార్తికేయ 2 ఈజ్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమా అండ్ కృష్ణ ఇస్ ట్రూత్ వాజ్ ఆర్ మోటివ్ ఫర్ దట్. అండ్ ఇప్పుడు కార్తికేయ 2 స్టార్టింగ్ నుంచి ఇప్పుడు సినిమా ఎట్లా నడిచింది ఇప్పుడు మనకు కూడా తెలియదు. పబ్లిసిటీ టైం కానీ కావచ్చు, ఆఫ్టర్ రిలీజ్ 7-8 days కానీ కావచ్చు. ఇట్ వాస్ లైక్ కృష్ణ ఇస్ మూవింగ్ అస్ అహెడ్ హౌ టు మూవ్ ఆన్. సో ఈ అవార్డు కూడా కృష్ణుడు మనకి తీసుకువచ్చిన, బ్యాక్ ఉన్నాడు కృష్ణుడు మనకు తీసుకువచ్చిన. సో అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ అగైన్ అండ్ అగైన్ దట్ దే హ్యావ్ గివెన్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ ఫర్ దిస్ సినిమా. అండ్ చందు గారు, నిఖిల్ గారు they have given core to this cinema, and next also we'll do with them, and that will be we have more and more things to do. Thank you. Yeah, hello అండి. I still remember exact 2 years back August 13th రోజు ఇదే టైంకి ఇక్కడ అప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు ఇలాగే కూర్చున్నమాట. అప్పుడు మాకు ఏది అర్థం కాలేదు. అంటే పడిన ఏదైతే ఆ 2 years కోవిడ్ మధ్యలో కష్టాలన్నింటినీ ఒక్కసారిగా రిజల్ట్ ఆ రేంజ్లో బొంబాడ్ అయ్యేసరికి ఇక్కడ కూర్చుని ఎంతైతే హ్యాపీ ఫీల్ అయ్యామో, ఎంత నమ్మశక్యంగానూ ఉందో, వస్తున్న ఫోన్ కాల్స్, మీడియా సపోర్ట్, మీడియా దగ్గర నుంచి వస్తున్న కాల్స్, ఆడియన్స్ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్, సేమ్ ఇప్పుడు అదే ఫీలింగ్లో ఉన్నామండి. ఆఫ్టర్ 2 years కూడా ఇంకా స్టిల్ వీఆర్ ఇన్ దట్ ట్రామా అన్నమాట. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు ఇది మరింత బాధ్యతను పెంచింది. కార్తికేయ 3 ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం అది రచన రూపంలో ఉంది. అంత సెట్ అయిపోయాక మీ అందరూ ఒకసారి కూర్చుని అది ఎప్పుడు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఆన్ పార్ కార్తికేయ 2 తర్వాత దాని మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ మాకు తెలుసు. అది కమర్షియల్ వయబిలిటీ కానీ, ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఆ అవార్డుని దృష్టిలో పెట్టుకుని, ఆ ప్రశంసలు కానీ దృష్టిలో పెట్టుకుని విల్ మేక్ ఇట్ అండి. అండ్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ సో హ్యాపీ విత్ దిస్ అవార్డ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద జ్యూరీ మెంబర్స్, థ్యాంక్స్ ఫర్ సెలెక్టింగ్ అస్. థ్యాంక్ యూ. జై శ్రీ కృష్ణ.
అంటే ఫస్ట్ సినిమా తీసేటప్పుడు ఈ సినిమా ఆడితే చాలు అనేది ఫస్ట్ ఒప్పుకునే. సో బేసిక్గా మేము ఫస్ట్ మేము ఆడియన్స్ దగ్గర కన్నా ముందు నీ దగ్గర నుంచి వస్తుంది చూడండి, అమ్మయ్య వీళ్ళ దగ్గర నుంచి మంచి రేటింగ్లు వచ్చాయి, మంచి రివ్యూలు వచ్చారంటే మేము ఫస్ట్ సెటిల్ అయిపోతాం. ఆ తర్వాత నుంచి ఇంకా ఆడియన్స్ రావడం, దీనికి కమర్షియల్ వైబిలిటీ రావడం. నమ్మకూడదు, దీనికి కూడా తక్కువ రేటింగ్ ఇచ్చిన. అంటే ఫస్ట్ సైకలాజికల్లీ ఏంటి అంటే సైకలాజికల్లీ ఏంటంటే ఫస్ట్ మనం వెతుక్కుంటూ ఉంటాం కదా, ఏంటి మన రిజల్ట్ ఏంటి, ద ఫస్ట్ వన్ హూ జడ్జ్ అది కదా అని చెప్పి అక్కడ నుంచి. సో అంటే అవార్డ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి, అండ్ వస్తే బాగుండని ఉంటామే. కాకపోతే ఇది సడన్గా ఒక ఫోన్ కాల్ చేసి అంటే ఈ రోజు నేషనల్ అవార్డు ప్రకటిస్తున్నారు, ఇమీడియట్గా 5 minutesలో మీకు వస్తుందని చెప్పారన్నమాట. సో 2 రోజుల ముందు తెలుసుంటే టెన్షన్ పడేవాళ్ళేమో, కానీ సడన్గా వచ్చేసరికి హ్యాపీ ఫీల్ అయ్యాం. అభిషేక్ గారు, విత్ బ్యాక్ టు బ్యాక్ నేషనల్ అవార్డ్స్, అవతల కాశ్మీర్ ఫైల్స్ మోస్ట్ వైలెంట్ ఫిల్మ్, అండ్ ఆన్ ది అదర్ సైడ్ మోస్ట్ డివోషనల్ ఫిల్మ్. నెక్స్ట్ ఢిల్లీ ఫైల్స్. నెక్స్ట్ ఢిల్లీ ఫైల్స్. వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ దీస్ నేషనల్ అవార్డ్స్ సార్? సార్ నెక్స్ట్ జీరోనా ఢిల్లీ ఫైల్స్ సార్? రెండుకి వస్తాయి. యూ షుడ్ ఎక్స్పెక్ట్ ఫర్ 2 more. మీడియా ఫైల్స్ ఆల్సో. ఆన్సర్ చెప్పండి. వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ దీస్ నేషనల్ అవార్డ్స్? మీడియా ఫైల్స్. మీడియా ఫైల్స్ కూడా ఉన్నాయి సార్. మీడియా ఫైల్స్ అది అన్విన్నాం సార్. ఎక్కడ త్వరలో దేవుడు దాని నుంచి మా పేరెంట్స్ ఆశీర్వాదం నుంచి వస్తున్నాయి. ఇట్స్ కమింగ్, వీఆర్ టేకింగ్ ఇట్. బట్ కమింగ్ ఫ్రమ్ కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 అనగానే అసలు ఈ ట్రాన్సిషన్ ఎలా అండి? ఆ స్క్రిప్ట్ ఏంది, ఆ జానర్ ఏంది, ఈ కృష్ణుడు ఏంటి, అసలు హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ లాక్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అండి? నేను ముందుగా కూడా చెప్పిన, ఐ ఫీల్ దట్ స్టోరీ చూసెస్ ఇట్స్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. యూ నాట్ ఎనీవన్ టు చూస్, స్టోరీ హిమ్సెల్ఫ్ చూసెస్ ఇట్స్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. సో ఆ ప్రకారం ఇట్స్ కమింగ్. వెరీ నైస్. విశ్వప్రసాద్ గారు, ఫస్ట్ టైం నేషనల్ అవార్డ్. యా ఫస్ట్ అండి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అని పేరు పెట్టి, ఫ్యాక్టరీ అని పేరు పెట్టినట్టు ఇప్పటి వరకు లేదు. ఫ్యాక్టరీ అని పెట్టి సినిమాలు మీ సినిమాలు చేస్తే ఇది ఫస్ట్ నేషనల్ అవార్డు. వాట్ ఈస్ యువర్ ఇమ్మీడియట్ రియాక్షన్ ఆర్ రెస్పాన్స్ ఆఫ్టర్ బీయింగ్ కన్ఫర్డ్? సో చందు చెప్పినట్టు నేషనల్ అవార్డు విన్నింగ్ మేకర్స్గా, అంటే యాజ్ ఎ మేకర్స్గా ఆర్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మా ఇన్వాల్వ్మెంట్ 5 to 10% ఉంటుందండి. ఇది మెయిన్, ఇట్ గోస్ బై ద స్టోరీ అండ్ కంటెంట్. దట్ ఆల్ దట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్, యాక్టర్స్, రైటర్స్, డిఫరెంట్ టెక్నీషియన్స్. సో అండ్ రైట్ టీమ్ని చూస్ చేసుకోవడం మా బాధ్యత. కార్తికేయ 2 తర్వాత తండే అవునండి. ఎలా ఉంటుంది అది? దానికి కూడా నేషనల్ ఎక్స్పెక్ట్ చేసామని. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మళ్ళీ అనవసరమైన టెన్షన్స్ పెరుగుతాయండి. అది ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు. ఫస్ట్ అంటే నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను అంటే చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, చాలా ఖచ్చితంగా బాగుంటుంది. అందులో ఉన్న ఎమోషన్స్ అంటే హీరోయిన్ అండ్ మోరోవర్ ఆ సంస్థ గీతా ఆర్ట్స్, దాని గురించి మీకు తెలిసిందే. సో అది ఏదైతే కార్తికేయ 2 తర్వాత వచ్చిన పేరు, ప్రతిష్ట, డబ్బు ఉందో దానికి ఆన్ పార్ ఉంటుందండి ఆ మూవీ. ఇది ప్రొడ్యూసర్లు ఇద్దరు కూడా కార్తికేయ 2 అనగానే కృష్ణుడు హే కృష్ణ అంటున్నారు ఇందాక నుంచి. ఇప్పుడు తండేల్ సినిమాలో కృష్ణుడు ఎవరు సార్? తండేల్ సినిమా బ్యాక్ అండ్ పవర్ అరవింద్ గారండి. ఎక్స్పెక్ట్ చేశాను సార్. కృష్ణుడే లేడు అని చాలా మంది నమ్ముతున్న ఈ సమయంలో మీరు కార్తికేయ 2లో కృష్ణుడే మా వెనుకుండి అన్ని నడిపించాడు, దానికి నేషనల్ అవార్డు దాకా తీసుకెళ్ళాడని అంటున్నారు. దాని గురించి అంటే ఎవరు కృష్ణుడైతే లేడు అనే వాళ్ళ గురించి అయితే ఈ సినిమా కాదండి. అసలు అంటే పాపం నిజంగా కృష్ణుడైన లేడు అనే వాళ్ళు లేనట్టే నా దృష్టిలో అయితే. సి ద డెఫినేషన్ ఆఫ్ గాడ్ ఈస్ డిఫరెంట్. అది మా సినిమాలో చెప్పాం. మాయలు, మంత్రాలు దేవుళ్ళ రూపంలో రావడం కాదండి. సో మా డెఫినేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ డిఫరెంట్. సో వాట్ ఈస్ శ్రీకృష్ణ అనేది మేము 10% కూడా చెప్పలేదు ఈ సినిమాలో. ఇంకొక 15%, 20% 3తో చెప్పబోతున్నాం. ఏం చెప్పబోతున్నారు ఏమండి? సార్ ఏదో చెప్పడానికైతే మేము సినిమా తీయట్లేదండి. మాకు అనిపించింది, మాకు ఎగ్జైట్ అయ్యింది ఏదైతే ఉందో అది ఇప్పుడు రైట్ నో వీఆర్ ఇన్ రైటింగ్ ప్రాసెస్. కార్తికేయ 3 అది కూడా ఇదే ప్రొడ్యూసర్స్ తో ఉంటుందండి. కార్తికేయ 3 డిస్ట్రిబ్యూటర్ చెప్తున్నాను, ప్రొడక్షన్ లేదండి. దీన్ని ఎలాగైతే విశ్వ గారు అండ్ అభిషేక్ గారు ముందుకు తీసుకెళ్లారు, అలాంగ్ విత్ మీ అండ్ నిఖిల్ మేము కలిసి చేయబోతున్నాం.
అంటే మీరు నార్మల్గా ఈ స్క్రిప్ట్ కోసం అన్నది రాసుకునేదైనా మీరు కృష్ణతత్వం అవన్నీ నమ్మకపోతే ఆ నమ్మకం మీ సినిమా రూపంలో రాదు. ఐఎమ్ స్ట్రాంగ్ బిలీవర్ ఇన్ గాడ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒకసారి అడగలేదు.